ఫోన్ తీసుకుని ఇవ్వలేదని ప్రొఫెసర్పై దాడికి పాల్పడింది ఓ విద్యార్థిని. విజయనగరం జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని ఫోన్ను తీసుకోవడంతో తన ఫోన్ తనకు ఇవ్వాల్సిందిగా ఘర్షణకు దిగింది. మాటా పెరగడంతో బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది సదరు విద్యార్థిని. అక్కడే ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా దాడి చేస్తూనే ఉంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నా ఫోన్ వచ్చి 12,000 మీ అమ్మాయి ఇదొకే అంతే నేను తినాలి దగ్గరికి వచ్చావా చెప్పు తెగిపోతున్నావు నేను అసలు ఏంటండి దాన్ని పట్టుకోండి అమ్మాయి నచ్చండి నా ఫోన్ వచ్చి 12,000 మీ అమ్మాయి ఇదొకే అంతే నేను తినాలి దగ్గరికి వచ్చావా చెప్పు తెగిపోతున్నావు నేను అసలు ఏంటండి దాన్ని పట్టుకోండి అమ్మాయి నచ్చండి నా ఫోన్ వచ్చి 12,000 మీ అమ్మాయి ఇదొకే అంతే నేను తినాలి దగ్గరికి వచ్చావా చెప్పు తెగిపోతున్నావు ఫోన్ తీసుకుని ఇవ్వలేదని ప్రొఫెసర్పై దాడికి పాల్పడింది ఓ విద్యార్థిని. విజయనగరం జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, ఇక ఈ ఘటనకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, చెప్పండి, అసలు ఫోన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మాటా పెరిగి చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వారిద్దరి మధ్య ఏం జరిగింది? దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? చూసినాక ఏదైతే కళాశాలలో విద్యాబుద్ధులు చెప్పే టీచర్ పైన విద్యార్థి దాడి చేసేటటువంటి ఘటన ఏదైతే విజయనగరం జిల్లాలో రఘు కళాశాలలో చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా కళాశాలలో వెళ్ళేటటువంటి విద్యార్థులకు సంబంధించినంత వరకు సెల్ ఫోన్ అనేది పాఠశాలకు అలౌ చేయడం అంటూ జరగదు. ఏదైతే క్లాస్ రూమ్ లో ఫోన్స్ మాట్లాడకూడదు, ఫోన్ మాట్లాడుకుంటూ క్లాస్ రూమ్ వినట్లేదనే నేపథ్యంలో కళాశాల యొక్క ఆ టీచర్ అనేది ఫోన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు స్టూడెంట్ ఆ ఫోన్ 12,000 రూపాయలు, ఆ ఫోన్ ఇవ్వకపోతే చెప్పుతో కొడతామంటూ కూడా చెప్పుతో కొట్టినటువంటి ఘటన
మొత్తం దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. విద్యాబుద్ధులు నేర్పేటటువంటి టీచర్ పైన దాడి చేసేటటువంటి ఘటన అయితే మాత్రం ఒక్కసారిగా టీచర్ కి సంబంధించినంత వరకు టీచర్ పైన దాడి చేయడంపై అయితే మాత్రం ఒకంత అసహనం వ్యక్తం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యాబుద్ధులు చెప్పేటటువంటి పాఠశాలలో ఇటువంటి ఘటనలు జరగడంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. విద్యాబుద్ధులు చెప్పేటటువంటి టీచర్ పైన ఇటువంటి దాడి చేయడంపై అయితే మాత్రం పూర్తిగా టీచర్ వ్యవస్థ పూర్తిగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే రఘు కళాశాలకు సంబంధించినంత వరకు యాజమాన్యం దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే పూర్తి వివరాలు తెలియజేయలేనటువంటి పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అయితే మాత్రం పూర్తిగా సమాచార మాధ్యమాల్లో పూర్తిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు కళాశాల యాజమాన్యం ఎప్పటికైతే మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఆ కళాశాలకు సంబంధించినంత వరకు విద్యార్థికి సంబంధించి ఎందుకు ఈ టీచర్ ఫోన్ తీసుకున్నారు, అసలు ఈ ఫోన్ కు సంబంధించినంత వరకు ఎందుకు కళాశాల యాజమాన్యంలో ఫోన్ తీసుకుంటున్నారా, ఈ ఫోన్ వివాదం ఏంటి అనే దానిపై అయితే మాత్రం కళాశాల యాజమాన్యం వివరణ ఇవ్వనప్పటికీ కూడాను పూర్తిగా ఏదైతే టీచర్ కి సంబంధించినంత వరకు ఘటన ఏదైతే విద్యాబుద్ధులు చెప్పేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళపైన దాడి చేయడం, అది స్టూడెంట్ వెళ్ళి టీచర్ తో చెప్పుతో కొట్టడం అయితే మాత్రం చాలా తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు టీచర్స్ ఫెడరేషన్స్ కానీ టీచర్స్ యూనియన్స్ కానీ అవి కూడా పూర్తిగా ఖండిస్తున్నాయి. ఒక విద్యా వ్యవస్థలో పూర్తిగా విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్తున్నప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తూ టీచర్ల పైన దాడికి తెగబడడం అయితే మాత్రం ఇది ఒకంత అసహనం వ్యక్తం చేసే అంశంగానే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. భరత్, అలాగే కళాశాల యాజమాన్యం కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఈ ఘటనకి సంబంధించి ఏమంటున్నారు? అయితే కళాశాల యాజమాన్యం దీనికి సంబంధించినంత వరకు ఎటువంటి ఇష్యూ జరిగిన దానిపై అయితే మాత్రం నోరు మెదపలేనటువంటి పరిస్థితి రఘు కళాశాలలో కనిపిస్తా ఉంది. అసలు దీనికి సంబంధించినంత వరకు పిల్లలకి కేవలం కమ్యూనికేషన్, తల్లిదండ్రులకు సంబంధించినంత వరకు ఒక ఆడపిల్ల కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడైనా భద్రతా వ్యవస్థకు సంబంధించినంత వరకు ఆ ఫోన్ వాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఫోన్ టీచర్ కి హ్యాండ్ ఓవర్ చేయడమా, లేకపోతే ఎందుకు టీచర్ ఆ ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనే దానిపై పూర్తి వివరాలు కళాశాల తెలపనప్పటికీ కూడాను ఒక విద్యార్థి దగ్గర నుంచి ఫోన్ తీసుకోవడం, దానికి సంబంధించినంత వరకు ఎవరైతే విద్యార్థిని ఉందో తిరిగి టీచర్ పైన చెప్పుతో దాడి చేయడం అనేది అయితే మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అంశంగానే చూడొచ్చు. ఒక ఇంత సేఫ్టీ మెజర్మెంట్ కి సంబంధించినంత వరకు ఆడపిల్లలకి సెల్ ఫోన్ అనేది వెళ్ళి రావడానికి సేఫ్టీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ కళాశాలలో సెల్ ఫోన్ యూజ్ చేయడం, విద్యాబుద్ధులు చెప్పేటటువంటి పరిస్థితుల్లో కళాశాలలో క్లాస్ రూమ్ లో క్లాసులు వినకుండా సెల్ ఫోన్ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో టీచర్ ఆ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, లేకపోతే ఎటువంటి ఘటన జరిగిన దానిపై అయితే మాత్రం కళాశాల యాజమాన్యం నోరు మెదిపితే గానీ పూర్తి వివరాలు బయటికి రాలేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది పూర్తిగా వైరల్ అయింది. స్టూడెంట్ టీచర్ పై దాడి చేసినటువంటి అంశం పూర్తిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే లోకల్ పోలీస్ స్టేషన్, స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీనిపై కళాశాల యాజమాన్యంతో ఇప్పటికే సంప్రదించినటువంటి పరిస్థితి. అసలు ఈ ఘటనకు దారి తీసినటువంటి అంశాలేంటి, టీచర్ కి అసలు స్టూడెంట్ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కళాశాలలో ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎంతవరకు వచ్చాయి, అసలు విద్యార్థిని దాడి చేస్తా ఉంటే మిగిలిన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, మిగిలిన ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారో దానిపై కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు టీచర్ కి సంబంధించినంత వరకు ఎంతో దాడి జరుగుతూ ఉంటే ఆ టీచర్ కూడా ఎందుకు స్టూడెంట్స్ కి సంబంధించినందుకు ఆ సెల్ ఫోన్ తీసుకొని ఎంత వివాదం ఎందుకు చెలరేగిందనే దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి విచారణ చేసిన తర్వాత మిగిలిన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. భరత్, అక్కడే ఉన్న విద్యార్థులు కానీ అలాగే ప్రొఫెసర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు, మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము. మరి ఆ విద్యార్థిని కోసం ఉపాధ్యాయులు ఏమైనా వాళ్ళ పేరెంట్స్ కి సమాచారం ఇచ్చారా, వాళ్ళ పేరెంట్స్ స్పందించారా? అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు కళాశాల యాజమాన్యం నోరు మెదపలేనటువంటి పరిస్థితి. అసలు సెల్ ఫోన్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనేది తెలియనప్పటికీ మిగిలిన అంశాలు ఏదైతే స్టూడెంట్ కళాశాలకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయడం, ఏదైతే కళాశాలలో పూర్తిగా ఏదైతే క్లాస్ రూమ్ లో యూజ్ చేయకుండా సైలెంట్ మోడ్ లో పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ సెల్ ఫోన్ యూజ్ చేసి ఆవిడ తీసుకున్నారా, లేకపోతే సెల్ ఫోన్ వాడుతుంటే, లేకపోతే సెల్ ఫోన్ ఏదైనా చాటింగ్ చేస్తున్నటువంటి ఇష్యూలో తీసుకున్నారా, లేకపోతే ఏ అంశంలో తీసుకున్నారా అనేది కళాశాల దీని మీద పూర్తి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు
విద్యార్థిని తల్లిదండ్రులు అయితే మాత్రం ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ పాప కేవలం కళాశాలకు వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితుల్లో తమ సమాచారం ఏదైతే కళాశాలకు చేరుకున్నారా, ఇంటికి ఏ టైంకి వస్తున్నారా అనే దానికి సంబంధించినంత వరకే మా పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చాము. అంతేగాని దానికి సంబంధించినంత వరకు ఎందుకు ఈ గొడవ జరిగింది అనేది ఏం తెలియలేనటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఒకవైపు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఏదైతే రఘు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినంత వరకు కళాశాల లోపల జరిగినటువంటి అంశం అయితే దీన్ని వీడియో ఎవరు చిత్రీకరించారు, దీన్ని సోషల్ మీడియాలో ఎవరు పెట్టారు, పూర్తిగా ఇంత వైరల్ అవ్వడానికి ఎవరు కారణమయ్యారు అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే సెల్ ఫోన్ అంశం కావడంతో సెల్ ఫోన్ కోసం ఎంత పెద్ద గొడవ జరిగిందా, లేకపోతే ఇంకే ఇతర అంశాలు ఉన్నాయని దానిపై కూడాను ఒకవైపు కళాశాల మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కళాశాల యాజమాన్యం నోరు మెదపలేదు దీనికి సంబంధించినంత వరకు. మరొక వైపు పిల్లల తల్లిదండ్రులు అయితే మాత్రం మా పిల్లలకి కేవలం వాళ్ళు ఎటు వెళ్తున్నారు, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోవడం కోసమే మేము సెల్ ఫోన్ ఇస్తామంటూ కూడాను తల్లిదండ్రులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కళాశాల యాజమాన్యం క్లాస్ రూముల్లో సెల్ ఫోన్ వాడకూడదు, కేవలం సెల్ ఫోన్ వాడుతూ ఉంటే మేము ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మేము ఏదైతే క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత మీ విద్యాబుద్ధులు నేర్పించినటువంటి పరిస్థితి, స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అటువంటి టైంలో సెల్ ఫోన్ వాడితే వాడి దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకుంటాము అని ఒకవైపు ఒక వెర్షన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు ఈ సెల్ ఫోన్ ఎందుకు తీసుకున్నారు, ఇంత గొడవ ఎందుకు చెలరేగింది, చెప్పుతో కొట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత గొడవ ఎందుకు జరుగుతా ఉంది, దీన్ని చిత్రీకరించాల్సిన అంశం ఏముంది అనే దానిపై అయితే మాత్రం కాలేజీకి సంబంధించిన యాజమాన్యం స్పందించలేనటువంటి పరిస్థితి. దీనిపైనే పోలీసులు విచారణ చేసి పూర్తి వివరాలు తెలియజెప్పేటటువంటి పరిస్థితి అయితే మాత్రం మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భరత్.